ఆ ప్రజలు మిమ్మల్ని సచిన్ టెండూల్కర్‌తో కంపేర్ చేసినప్పుడు ఎలా ఉండేది? ఐ ఫీల్ రియల్లీ బ్లెస్డ్ దట్ పీపుల్ అంటే ఆయనతో కంపేర్ చేసేటప్పుడు నాకు ఏమనిపిస్తూ ఉంటుందంటే, నాకు ఒక ఐడల్‌తో కంపేర్ చేస్తూ ఉంటే కానీ మీలో ఏదో విషయం ఉందనే కదా కంపేర్ చేశారు? విషయం అంటూ అలాంటిదేం లేదు. మెయిన్ థింగ్ ఈజ్ పర్ఫార్మెన్స్. మనం గనక పర్ఫార్మ్ చేస్తూ ఉంటే ప్రజలు కంపేర్ చేస్తూనే ఉంటారు. నేను చెప్పినట్టు నేను దీని గురించి ఆలోచిస్తూ ఉండను. ఏదో లిటరల్లీ ఐ వర్షిప్ హిమ్. సో ఐ డోంట్ సీ టూ మచ్ దిస్ కంపారిజన్స్. ఐ జస్ట్ థింక్ అబౌట్ పర్ఫార్మెన్సెస్. సచిన్ లాంటి ఒక పెద్ద ప్లేయర్తో మీరు ఫీల్డ్లో ఉన్నప్పుడు మీకు ఇలాంటి భయం ఉంటుందంటారా? అదేంటంటే ఒక పెద్ద సూపర్ స్టార్తో మనం ఆడుతున్నాము అని. ప్రారంభంలో చాలా భయమేసేది. అయితే నాకు 7-8 ఏళ్లప్పటి నుంచి ఆయన ఆడడం టీవీలో చూస్తూ ఉండేవాడిని. ఆయన ఇండియా కోసం ఆడి ఎన్నో మ్యాచ్లు గెలిపించారు. ఆయన నాకు చాలా పెద్ద మోటివేషన్గా మీరు ఉన్నారు. పుట్టక ముందు నుంచే ఆయన క్రికెట్ ఆడడం మొదలుపెట్టారు. అవును, ఇది కూడా నిజమే. ఇంకా ఆయన ఆడటం చూస్తుంటేనే మంచి మోటివేషన్ వస్తుంది. మొదటిసారి ఆయన గ్రౌండ్లో కలిసినప్పుడు, ఆయనతో ఫస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు నేను చాలా నర్వస్ ఫీల్ అయ్యాను. ఇంకా ప్రతిరోజు ఆయన కలిసినప్పుడు, ప్రతిరోజు ఆయనతో మ్యాచ్ ఆడేటప్పుడు అది నాకొక పెద్ద కలలా అనిపించేది. చిన్నప్పుడు ఆయన ఆటను నేను టీవీలో చూసేవాడిని. ఇప్పుడు ఆయనతో కలిసి ఆడే భాగ్యం నాకు దక్కినందుకు ఎంతో లక్కీగా ఫీల్ అయ్యా. ఆయన మీకేదైనా అడ్వైస్ ఇస్తూ ఉంటారా? ఖచ్చితంగా. ఆయన దగ్గరికి వెళ్ళి దేని గురించి డిస్కస్ చేసినా ఖచ్చితంగా సమాధానం చెప్తారు, కాదని చెప్పరు. నిజంగానే చాలా హంబుల్ పర్సన్ అని చెప్పచ్చు. ఎప్పుడు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఆయన దగ్గర నేను చాలా విషయాలు నేర్చుకున్నాను.